దేవుని యొక్క మహాకృపను బట్టి క్రీస్తును గురించిన అధ్యయన శాస్త్రం, క్రిస్టాలజీ, క్రీస్తు శాస్త్రం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత భాగంలో యేసు క్రీస్తు యొక్క దైవత్వానికి సంబంధించి పాత నిబంధనలోను అలాగే కొత్త నిబంధనలోను ఉన్నటువంటి డైరెక్ట్ రిఫరెన్స్లు అనేవి చూసాం. ఈరోజు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మనకు నొక్కి చెప్తా ఉన్నటువంటి దేవుని యొక్క నామములు ఏమంటున్నాం? దేవుని యొక్క నామములు అంటే దేవునికి ఏ పేరైతే వాడబడిందో, ఏ నామమైతే దేవునికి వాడబడిందో అదే పేరు, అదే నామము యేసుక్రీస్తుకు కూడా వాడబడింది. కాబట్టి యేసుక్రీస్తు దేవుడే అని చెప్పడానికి మరొక రుజువు ఏమిటంటే, బైబిల్లో దేవునికి మాత్రమే వాడబడిన పేర్లు యేసుక్రీస్తుకు కూడా వాడబడినట్లు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ప్రభువు అనే మాట ఏమంటున్నాం? ప్రభువు. పాత నిబంధనలో యెహోవా దేవుణ్ణి అందరూ కూడా ప్రభువగు యెహోవా అని పిలుస్తూ వచ్చేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళు? ప్రభువగు యెహోవా. ఈ ప్రభువు అనే దాన్ని హీబ్రూ భాషలో అదోనాయ్ అని పిలిచేవాళ్ళు. నిజానికి యావే యొక్క సంక్షిప్త నామం ఇది. నిజానికి యావే అనేది బైబిల్లో లేదు, యెహోవా అనేది కూడా లేదు. అది తర్వాత చొప్పించారు. నిజానికి దేవుని యొక్క సంక్షిప్త నామము హీబ్రూలో ఏముంటుందంటే 4 లెటర్స్ ఉంటాయి. యోద్ హే, వావ్ హే అనే 4 లెటర్స్ ఉంటాయి. అంటే యోద్ దాంట్లో ఫస్ట్ లెటర్ని వైగా, తర్వాత హేలో ఫస్ట్ లెటరు హెచ్గా, తర్వాత వావులో ఫస్ట్ లెటరు డబ్ల్యూగా, తర్వాత హేలో ఫస్ట్ లెటరు హెచ్గా చూపిస్తూ వచ్చేవాళ్ళు. అంటే YHWH ఇట్లాగా ఉండేది. కానీ కాలక్రమేణలో కొంతమంది ఏం చేశారంటే, ఆ పేరు పలకలేరు కాబట్టి అది ఉచ్చరింప శక్యము కాని పేరుగా ఉండేది. అది దేవుని యొక్క నామమని, దాన్ని ఎవరు ఉచ్చరించలేరు కాబట్టి ఆ స్థానంలో యోద్ హే, వావ్ హే అనే లెటర్స్ వచ్చినప్పుడు యూదులు అదోనాయ్ అని చదివేవాళ్ళు. అదోనాయ్ అనే పేరుకి అర్థం ఏమిటంటే ప్రభువు. యెహోవా దేవుణ్ణి పాత నిబంధనలో అదోనాయ్ అని వాళ్ళు పిలిచేవాళ్ళు. నిజానికి యెహోవా అనే పేరు లేదు. అంటే జెహోవా అని కానీ యావే అని కానీ లేదు. తర్వాత కొంతమంది కావాలనే వైకి, హెచ్కి, డబ్ల్యూకి, హెచ్కి మధ్యలో కొన్ని లెటర్స్ని పెట్టేసి వైకి, హెచ్కి మధ్య ఏ పెట్టేశారు. అలాగే డబ్ల్యూకి, హెచ్కి మధ్య ఈ పెట్టేసి యావే అనే పేరుని క్రియేట్ చేశారు. ఆ యావే కాస్త జెహోవాగా కన్వర్ట్ చేశారు. ఆ జెహోవాని తెలుగులోకి వచ్చేటప్పటికి యెహోవాగా మార్చేశారు. నిజానికి యెహోవా అనే పేరు కానీ, జెహోవా అనే పేరు కానీ, యావే అనే పేరు కానీ మనకి హీబ్రూ బైబిల్ ఎక్కడా కూడా కనపడదు. దానికి బదులుగా యోద్ హే, వావ్ హే అని ఉంటుంది. యోద్ అంటే ఏమిటంటే చెయ్యి అని అర్థం. హే అని అంటే దాని అర్థం ఏమిటంటే చూడు అని అర్థం. మరి వావ్ అంటే అర్థం ఏమిటంటే నెయిల్ అంటే మేకు అని అర్థం. అగైన్ మళ్ళా హెచ్ అంటే హే అంటే చూడు అని. అంటే ఆ 4 లెటర్స్లో ఉన్న మీనింగ్ ఏమిటంటే యోద్ హే, వావ్ హే అంటే చెయ్యి చూడు, మేకు చూడు. ఈ మాటలో చదవగానే దీని యొక్క అర్థం తెలియగానే మనకి ఎవరు గుర్తొస్తారు? చెయ్యి చూడు, మేకు చూడు అనగానే ఎవరు గుర్తొస్తారు? యేసుక్రీస్తు గుర్తొస్తాడు. అంటే యేసుక్రీస్తు సిలువలో ఆ చెయ్యి చూడు, ఆ మేకు చూడు అన్నట్లుగా గుర్తొస్తూ ఉంటుంది. అంటే దేవుని యొక్క సంక్షిప్త నామముగా హీబ్రూలో వాడబడిన ఈ 4 లెటర్స్ యోద్ హే, వావ్ హే
దీన్ని వాళ్ళు పలకడం వాళ్ళ వల్ల కాదు కాబట్టి ఇది దేవుని నామం, ఇది ఉచ్చరింప శక్యము కానిది అని చెప్పి యోధే వావహే లెటర్స్ వచ్చిన ప్రతిసారి యూదులు ఏమని పలికేవాళ్ళంటే అదోనాయ్ అని పలికేవాళ్ళు. అదోనాయ్ అనే పేరుకి అర్థం ఏమిటంటే ప్రభువు. ఇక గ్రీకులోకి వచ్చిన తర్వాత ఇదే పదాన్ని కురియోస్ అని పిలిచేవాళ్ళు. గ్రీకులో ఏమని పిలిచేవాళ్ళు? కురియోస్. కురియోస్ అంటే అర్థం ఏమిటంటే ప్రభువు, అంటే దేవునికి మాత్రమే చెందిన పేరు అది. కాబట్టి ఎక్కడైనా సరే కురియోస్ అనే పదం వాడబడిందంటే అది దేవునికి సంబంధించిన పేరు. గ్రీకులోకి వచ్చేటప్పటికి, క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని ఉంది. తోమా కూడా నా ప్రభువా నా దేవా అని పిలిచాడు. ఇలాగా యేసు క్రీస్తుని కురియోస్ ప్రభువు అని పిలిచారు. పాత నిబంధనలో యెహోవా దేవుని ఏమని పిలిచారు? ప్రభువు, అడోనాయ్ అని పిలిచారు. అదే ప్రభు అనే పేరు క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తును కూడా అదే పేరుతో పిలిచారు. అంటే యేసు క్రీస్తు కూడా ఎవరు ఇప్పుడు? ప్రభువు. ప్రభు అంటే ప్రభువుకు యెహోవా అని ఎట్లాగో అదే ప్రభు ఇక్కడ క్రీస్తుగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. కాబట్టి యేసు క్రీస్తు దేవుడు అని చెప్పడానికి వాడబడిన పేరేమిటి? ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తరువాత పాత నిబంధనలో యెహోవా అనే పేరు వాడబడింది, ఇది అందరికీ బాగా తెలుసు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు క్రీస్తుకు చేయబడిన బలియాగాన్ని గురించి చెప్పేటప్పుడు పాత నిబంధనలో ఒక రెఫరెన్స్ మనం చూద్దాం. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏ కుమారు విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లుగా అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఈ మాట ఎవరు చెప్పారు? యెహోవా దేవుడు చెప్పాడు. ఏమని చెప్తున్నారు? వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచుతారు. అంటే యెహోవా దేవుడు ఏమని మాట్లాడుతున్నారు? వారు నన్ను పొడుస్తారు, వారు పొడిచిన నా మీద దృష్టి ఉంచుతారు. అంటే యెహోవా దేవుడు జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో తాము పొడిచిన నా మీద వాళ్ళ దృష్టి ఉంచుతారని దేవుడు చెప్తున్నాడు. నిజానికి పొడవబడింది, చంపబడింది ఎవరు? క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు క్రీస్తే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వస్తున్నాడు, ప్రతి నేత్రము కూడా ఆయన్ను చూస్తుంది, ఆయన్ను పొడిచిన వారు కూడా చూస్తారు. ఇక్కడ ఆయన్ను పొడిచిన వారు కూడా ఆయన్ను చూస్తారు అంటే ఎవరి గురించి రాయబడిన మాట ఇది? యేసుక్రీస్తు గురించి. పాత నిబంధనలు యెహోవా దేవుడు ఏమన్నాడు? తాము పొడిచిన నా మీద అన్నాడు. అంటే మరి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పొడిచింది ఎవరిని? సిలువ వేసింది ఎవరిని? ప్రక్కలో బళ్ళెంతో పొడిచింది ఎవరిని? అంటే యేసుక్రీస్తుని. కాబట్టి యెహోవా దేవుణ్ణి ఇక్కడ యేసుక్రీస్తుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక మూడవదిగా, మొదటిగా ఏమని చూసాం? ప్రభు అనే మాట యెహోవా దేవునికి వాడబడింది, అదే మాట యేసుక్రీస్తుకి వాడబడింది. అలాగే యెహోవా అనే మాట యెహోవా దేవునికి వాడబడింది, పొడిచిన యేసుక్రీస్తుకు కూడా యెహోవా నా మీద అని రాయబడింది. తరువాత వాక్కు అనేది, వాక్కు అంటే వాక్యము, లోగోస్ అని పిలుస్తున్నారు దీన్ని గ్రీకులో. ఈ వాక్కు అనేది, ఈ వాక్యము అనేది ఇది కూడా ఏమని ఎవరికి? ఇద్దరికి కూడా వాడబడింది. అంటే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అని పాత నిబంధనలో ఎన్నో చోట్ల మనం చదువుతూ ఉంటాం. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించింది. అంటే అక్కడ వాక్కు అని పిలువబడింది, ఇక్కడ ఎవరు? వాక్యము. మరి వాక్యము అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తే.
కాబట్టి అక్కడ లోగోస్ అని ఎవరికైతే వాక్కు అని వాడబడిందో, అదే లోగోస్ అనే పదం, అదే వాక్యము అనే పదం ఎవరికి ఆపాదించబడిందంటే యేసుక్రీస్తుకే. ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించను అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు గురించి బైబిల్లో మనం జాగ్రత్తగా చూస్తే సర్వాధికారి అనే పదం యెహోవా దేవునికి వాడబడింది. తర్వాత సర్వాధికారి అనే పదం క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు కూడా వాడబడింది. మనం చూస్తే గనక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడవచ్చు, సర్వాధికారి అయిన దేవుడు అని యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంటుంది. ఇంకా యేసుక్రీస్తు గురించి ఆల్ఫా ఒమేగా అంటే నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని అని క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. పాత నిబంధనలో కూడా దేవుడు అదే పలికాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఆది నుంచి ఉన్నవాడిని నేనే, నాకు ముందు కానీ నాకు తర్వాత కానీ ఎవరూ లేరు అని యెహోవా దేవుడు కూడా పలకటం మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆల్ఫా ఒమేగా, ఆది నేనే అంతము నేనే అని పిలువబడింది ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి దేవునికి ఉన్న ఆ పేరే యేసుక్రీస్తుకు కూడా వాడబడింది. తర్వాత యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్నాం, నిత్యుడగు తండ్రి అని ఎవరికి వాడబడింది? కుమారునికి వాడబడింది. కాబట్టి తండ్రికి కూడా అదే నిత్యుడగు తండ్రి అనే పదం యెహోవా దేవునికి వాడబడింది పేరు. అదే పేరు యేసుక్రీస్తుకు కూడా వాడబడింది. తరువాత పరిశుద్ధుడు అనే పదం ఏమంటున్నాం? పరిశుద్ధుడు అనే పదం యెహోవా దేవునికి వాడబడింది. పాత నిబంధనలో యెహోవా దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని లేవీకాండం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు? నేను పరిశుద్ధుణ్ణే, అంటే నాలో పాపము ఉన్నది అని మీలో ఎవడు స్థాపిస్తాడు, ఎవడు నిరూపించగలడు రండి అని సవాలు చేశాడు. అంటే పరిశుద్ధుడు అనే పదం ఎవరికి వాడబడింది? యేసుక్రీస్తుకే. ఇంకా ప్రకటన గ్రంథంలో దేవదూతలు అందరూ కూడా పరిశుద్ధుడు 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 అని స్తుతించింది ఎవరిని అంటే యేసుక్రీస్తునే. కాబట్టి పరిశుద్ధుడు అనే ఈ పేరు కూడా దేవునికి వాడబడిన పేరు యేసుక్రీస్తుకు వాడబడింది. ఇంకా చదువుదాం. తర్వాత న్యాయాధిపతి అనే పేరు పాత నిబంధనలో యెహోవాకు వాడబడింది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఇదే న్యాయాధిపతి అనే పేరు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 42వ వచనంలో యేసుక్రీస్తు గురించి కూడా వాడబడింది. అలాగే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంటే ఎవరు? దేవుడే. కాబట్టి ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఎవరికి వాడబడింది అంటే యేసుక్రీస్తుకే వాడబడింది. ఇంకా బలవంతుడైన దేవుడు అని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా రాయబడి ఉంది. ఇంకా 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మహిమా స్వరూపియగు ప్రభువు అని రాయబడింది. పాత నిబంధనలో మహిమా స్వరూపి, మహిమ కలిగిన వాడు ఎవరంటే యెహోవా అని మనం చదువుకుంటున్నాం. ఇదే పేరు క్రొత్త నిబంధనకు కూడా మహిమా స్వరూపియగు ప్రభువు అని యేసుక్రీస్తుకు వాడబడింది. ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే యేసుక్రీస్తుకు ఆపాదించబడిన దైవ నామములను బట్టి, పేర్లను బట్టి కూడా యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడే. పాత నిబంధనలో ఎవరైతే యెహోవాగా పిలువబడ్డారో అదే పేర్లు అవన్నీ కూడా యేసుక్రీస్తుకి నూతన నిబంధనలు ఆపాదించబడ్డాయి. కాబట్టి పాత నిబంధనలో యెహోవా అని పిలువబడుతున్న ఆ దేవుడే ఇక్కడ మనకి యేసుక్రీస్తుగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పేర్లు, దేవుని యొక్క నామములు, దైవ నామములను బట్టి చూస్తే పాత నిబంధనలో దేవునికి ఏవైతే పేర్లు వాడబడ్డాయో అవే పేర్లు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు కూడా వాడబడటాన్ని బట్టి యేసుక్రీస్తు దేవుడు అని మరొకసారి మనకు స్పష్టంగా రుజువు అవుతుంది.